నేను చెప్తానే ఉన్నాను మూవీస్ పెట్టద్దండి, షార్ట్స్ పెట్టద్దండి అనేసి. షార్ట్ ఫిలిమ్స్ వినరు. మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ అప్లోడ్ చేశారు వేరే వాళ్ళవి, ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, సో మన సబ్స్క్రైబర్లు మనకి కొన్ని మెసేజ్లు అనేటివి తెలిపారనమాట. ఆ మెసేజ్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, మనం మూవీస్ అప్లోడ్ చేసి లేదంటే షార్ట్ ఫిలిమ్స్ అప్లోడ్ చేసి మనము ఇంకా ఎక్కువ మనీని యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయవచ్చా అనేసి అడిగారు. ఓకే, చేయవచ్చు. కానీ నీ ఓన్ మూవీసా? ఒక పాయింట్. నీ ఓన్ షార్ట్ ఫిలిమ్సా? రెండో పాయింట్. లేదా వేరే వాళ్ళ కంటెంట్? వేరే వాళ్ళ కంటెంటే కదా నువ్వు తెచ్చి పెడతాను. ఇప్పుడు మూవీస్ కానీ, ట్రేజర్ కానీ, ట్రైలర్ కానీ, ఏదైనా కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, లేదంటే పల్లెటూరు సాంగ్స్ కానీ, ఏవైనా, ఒక కుకింగ్ ఛానల్ కానీ, మా ఫేస్ మాస్క్, ఏవో కొద్దిగా పాపులర్ అయిపోయినాయి ఆ షార్ట్ వీడియోస్ మనం తెచ్చి పెట్టినాము. సో కాపీరైట్ పడలేదు, మాకు కాపీరైట్ పడలేదు, మా ఛానల్ కాపీరైట్కి వెళ్ళలేదు. ఓకే, కాపీరైట్కి వెళ్ళలేదు. పెట్టిన 2 డేస్కి మీ పెట్టిన వీడియో 2K, 3K, 4K lakhs. వావ్, మానిటైజేషన్ కంప్లీట్. మానిటైజేషన్ కంప్లీట్ అయింది. మీరు పెట్టిన కంటెంట్ మీది కాదు, ఏదో కొత్త మూవీ రిలీజ్ అయింది, ఆ మూవీ పెట్టారు, లేదు వేరే వాళ్ళ షార్ట్ ఫిలిం డౌన్లోడ్ చేసుకొని వచ్చి పెట్టారు. సో సడన్గా మనకి కాపీరైట్ అనేది పడలేదు. పడకపోతే మన ఛానల్ అస్సలు ఏ పెట్టినా కూడా కాపీరైట్ పడవు. నేను పెట్టే కంటెంట్ వేరే వాళ్ళది, సో నేను పెట్టగానే వ్యూస్ స్పీడ్ పోతుంది. అది ఒక హ్యాపీ. ఎలా ఉంటుందంటే మనకి ఒక ఎప్పుడు కలగటువంటి ఆనందం, ఈ వ్యూస్ పోతుంటే, టైమింగ్ వస్తుంటే, మనీ ఎర్న్ అవుతుంటే, అస్సలు మానిటైజేషన్ 2 years కాకపోయిన వాళ్ళు ఈ వీడియోతో మానిటైజేషన్ కూడా కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ ఆనందం మనం పట్టలేం చేతుల. కానీ ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మానిటైజేషన్ అయింది, ఇంచుమించు 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చారు, హ్యాపీగా ఉన్నారు మీరు. అప్పుడేమవుతుంది తెలుసా? ఎవరు మూవీ అయితే నువ్వు తీసుకొని వచ్చావో, ఎవరు షార్ట్ ఫిలింలు అయితే నువ్వు అప్లోడ్ చేసావు, వాళ్ళు స్ట్రైక్ వేస్తారు. స్ట్రైక్ వేసినప్పుడు అదేమవుతుంది, వాళ్ళ కంటెంట్, వాళ్ళ మూవీస్, వాళ్ళ షార్ట్ ఫిలిమ్స్ ఎవరైతే యూజ్ చేసుకున్నారో, మనకున్న యూట్యూబ్ ఆటోమేటిక్ సిస్టమ్ ప్రకారం స్ట్రైక్, డైరెక్ట్ వార్నింగ్ ఉండదు, డైరెక్ట్ స్ట్రైక్ పడిపోతుంది. స్ట్రైక్ పడింది, ఆ లోపల మీరు ఒక్క మూవీ అప్లోడ్ చేసింటారు, ఎన్ని చేసింటారో తెలియదు, ఒక్క మూవీకి స్ట్రైక్ పడింది. అప్పుడేమవుతుంది, వామ్మో మాకు స్ట్రైక్ పడింది, 3 స్ట్రైక్లు వస్తే ఛానల్ వెళ్ళిపోతుంది. మీకు 10,000 మంది ఉన్న, 20,000, 1,00,000 ఉన్న, 1,00,00,000 మంది ఉన్నా కూడా 3 స్ట్రైక్లు వస్తే కన్నా మీ ఛానల్ యూట్యూబ్లో ఎత్తికినా కూడా కనపడదు. ఓకేనా? అది ఒకటి. స్ట్రైక్ పడింది, ఈ మూవీకి స్ట్రైక్ పడింది, ఇది 1 lakh పోయింది. మనసు ఒప్పదు, ఏమంటుందంటే డిలీట్ చేసే ఒప్పదు. డిలీట్ చేశారు, పొద్దున్నే పడుకున్నారు, సరే తిన్నారు, నైట్ పడుకున్నారు, పొద్దున్నే లేచినట్టే నోటిఫికేషన్. ముందేమొస్తుండే కామెంట్స్, అన్న సూపర్ అన్న, బ్యూటిఫుల్ అన్న, ఎంత బాగా చేస్తున్నారు అన్న మీరు. ఇప్పుడేమొచ్చింటది, స్ట్రైక్ 2. మీరు అన్నం కూడా తింటారు ఆ రోజు, ఏ పని కూడా మీరు చేయలేరు. స్ట్రైక్ 2, 2వ స్ట్రైక్ పడిపోయింది, ఛాన్స్, లాస్ట్ ఛాన్స్. అప్పుడు ఆ మూవీ కూడా డిలీట్ చేసేసారు. టెన్షన్, విత్ ఇన్ సెకండ్స్లో 3వ స్ట్రైక్ కూడా పడిపోవచ్చు. పెట్టిన ఒక 20 మూవీస్ ఉన్నాయి, 2 మూవీస్కి స్ట్రైక్ పడిపోయింది ఆల్రెడీ, ఇంకా 18 మూవీస్ ఉన్నాయి. ఆ 18 మూవీస్లో ఇంకో దానికి పడతారు, మీకు తెలీదు. ఒక భయం అనేది ఉంటుంది. 18 డిలీట్ చేస్తారు. డిలీట్ చేసిన వెంటనే ఏమవుతుంది, మీకు వచ్చిన సబ్స్క్రైబర్లు కేవలం మీరు పెట్టిన మూవీస్కి, మీరు పెట్టిన షార్ట్ ఫిల్మ్స్కి వచ్చిన, మీరు డిలీట్ చేసేసరికి మీ ఛానల్లో ఏముండవు, 0. అప్పుడు ఉన్న సబ్స్క్రైబర్లు కూడా అన్సబ్స్క్రైబ్ కొట్టేస్తారు మీ ఛానల్. మీ ఛానల్ అలా స్ట్రైక్ పడతాను వెంటనే మీకంటూ ఒక మచ్చ ఏర్పడిపోతుంది. ఆ మచ్చ ఏర్పడిన వెంటనే యూట్యూబ్ వాడు మీరు పెట్టే వీడియోస్ అస్సలు కూడా వ్యూస్ ఫస్ట్ ఎన్ని వచ్చాయో అన్ని వ్యూస్ కూడా కాదు కదా, 100 వ్యూస్ కూడా పోదు మీకు పెట్టే వీడియో ఏదైనా ఓన్లీ. ఇంకోటి గుర్తుంచుకోండి, ఎందుకంత సబ్స్క్రైబర్లు వచ్చారు, ఎందుకని వ్యూస్ వచ్చాయంటే అది మీ ఓన్ థింకింగ్ కాదు, వేరే వాళ్ళ కంటెంట్ ఎత్తుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి కాపీ చేసి పెట్టారు,
దాన్ని మెచ్చినారు కాబట్టి మీ సబ్స్క్రైబర్లు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా అలాంటి వీడియోస్ రావు, ఇంకా వాళ్ళు పెట్టలేదు డిలీట్ చేసినంటే ఇంకెందుకుంటారు, సబ్స్క్రైబ్ కొట్టేస్తారు కదా, వెళ్ళిపోతుంటారు. ఎంతమంది పెరిగినారో అంతమంది రిటర్న్ రిటర్న్ రిటర్న్. ₹1 రాదు. అస్సలు యూట్యూబ్లో పెట్టే కంటెంట్ మీకు తెలియదు, పెట్టినా కూడా అది అంత వ్యూస్ పోదు, అంత మనీ అనేది రాదు. మీ ఛానల్ ఒక్కసారిగా పడిపోతే యూట్యూబ్ రికమెండేషన్ అనేది కూడా వస్తుంది. యూట్యూబ్ రికమెండేషన్ ఎలా ఉంటుందంటే మీ సబ్స్క్రైబర్ల పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు, వాళ్ళు అన్సబ్స్క్రైబ్ కొడుతా అంటే మీకు డల్ అయిపోతుంది. మీ ఛానల్ డల్ అయిపోయిన వెంటనే రికమెండేషన్ అయిపోయిన వెంటనే మీరు ఎంత మంచి కంటెంట్ ఎతికి పెట్టండి, అది ఎంతమంది పోతుంది, అంచుమించు కొడితే జస్ట్ 1Kకి ఏమొస్తుంది, ఏమి లేదు. అప్పుడు బాధపడతారు. అందుకే ఒకటి చెప్తున్నాను, ఏదైనా ఒక్క సబ్స్క్రైబర్ 1 వీక్ రానిలేదు హ్యాపీ, అది మీ ఓన్ కంటెంట్ బట్టి వస్తున్నారు. అలా కాకుండా వేరే వాళ్ళ కంటెంట్ తెచ్చి పెట్టినా అనుకో, ఒక రోజుకి 1K వచ్చినా కూడా ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు పెట్టే వేరే వాళ్ళు కాకుండా మీ ఓన్ కంటెంట్ పెట్టండి, ఎన్ని వ్యూస్ పోతాయో. అసలు అది 1Kకి పోతే కానీ మీరు పెట్టే షార్ట్ 100 మందికి కూడా అవ్వదు, అట్టుంటుంది రికమెండేషన్ యూట్యూబ్. ఇంకా మీరు అన్ని డిలీట్ చేసినాక అసలు ఉండదు. అప్పుడు బాధపడిపోతారు, మాకు 1 lakh వచ్చినాయి సబ్స్క్రైబర్లు, మాకు ప్లే బటన్కి దగ్గరలో ఉన్నాము అనే సమయంలో ఇలా పడిపోయింది అనుకో, ఏం లేదు డబ్బులు వచ్చే సమయంలో నిలబడితే ఏం లేదు, మీ ఛానల్ ఎగిరిపోతుంది. అప్పుడు ఎట్లుంటుంది తెలిసిన, ఇన్ని రోజులు నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యావో ఒక్కసారిగా మైండ్ బ్లాక్. చదువుతున్నావా, చదువుకో, విందా, ఏదైనా పని చేస్తున్నావా, ఆ పని ఉంది, ఇండి తిప్పలు మానేసి ఇదే ఆలోచన, ఇదంతా అవసరం అవనికి భయపడిచ్చేకి నేను ఈ వీడియో కాదు చెప్తున్నది. ప్రూఫ్గా ఇది జరిగినాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఏదైనా ఉంటే మీ ఓన్ కంటెంట్, ఏదైనా ఉంటే మీ ఓన్గా తీసి షార్ట్ ఫిలిం అయినా సాంగ్స్ అయినా మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. అలా కాకుండా మేము వేరే వాళ్ళవే చేస్తాం, వేరే వాళ్ళు పెడతాం అంటే నేనేం చెప్పలేను. బాగానే హ్యాపీగా ఉంటారు, ఫస్ట్లో ఎంత హ్యాపీ ఉంటారో ఇంత రెట్టింపు బాధని మీకే వస్తుంది. ఇది అందరికీ కాదు, ఎవరైతే ఈ పద్ధతిని పాటిస్తున్నారో. ట్రైలర్ రిలీజ్ అయింది సలార్ది, లేకపోతే కల్కిది, 15 secondsలోనే మీరు అప్లోడ్ చేసింది. జగన్ సాంగ్ లేకపోతే చంద్రబాబు సాంగ్ రిలీజ్ అయినాయి, మీరు అప్లోడ్ చేసేసారు, జుమ్మని వెళ్ళిపోతాయి వ్యూస్. స్ట్రైక్ పడింది, అయిపోయి తూర్పు తిరిగి 700 వాడు వెంకటరమణ గోవింద పెట్టినా కూడా మీ 3 స్ట్రైక్లు పడితే కన్నా మీ ఛానల్ రాదు. ఇది ఒకటి గుర్తింటి పెట్టుకోండి. ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అర్థం ఉంటుంది. ఇంకా అప్లోడ్ చేయండి, ఒకసారి అప్లోడ్ చేసి చూడండి, బాగానే పోతాయి వ్యూస్. మళ్ళీ తర్వాత మీకు దూరంలో తీరిపోతుంది. అందుకనేసి నేను చెప్తున్నాను, ఎవ్వరు కూడా వేరే వాళ్ళది యూజ్ చేయకండి కంటెంట్, మీదే కంటెంట్ యూజ్ చేసుకోండి, సరేనా? ఈ వీడియోలో ఎక్కువ చెప్పను, ఇది ఒక్కటే. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ కూడా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం తెలుసుకుందాం. బాయ్, టేక్ కేర్, జాగ్రత్త.